ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టేశారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఫినాలే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ముగిసే సమయానికి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మనం అందరం ఏదైతే అనుకున్నామో దానికి ఊహించని ట్విస్ట్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ 14 వారాల 3 అంటే ఇంకొక 15 వారం పూర్తి అవ్వకుండా ఒక 3, 4 రోజుల్లో మొత్తం టాప్ 5కి సంబంధించిన మొత్తం కథంతా మారిపోయింది. ఒక్క సంజన గారు తప్ప మిగిలిన టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సంబంధించిన సూపర్ డూపర్ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఎలాంటి అప్డేట్ అంటే నాకు తెలిసి 'బిగ్ బాస్' చరిత్రలో సీజన్ 7లో అమర్ థర్డ్ పొజిషన్‌లో ఉండాల్సిన అమర్ ఆహ్, తన అద్భుతమైన ఓటింగ్ పవర్‌తో సెకండ్ పొజిషన్‌కెళ్తే ఆల్రెడీ విన్నర్ రేస్‌లో ఉండాల్సిన శివాజీ గారు అంటే విన్నర్ రేస్ అంటే రన్నర్‌గా ఉండాల్సిన శివాజీ గారు థర్డ్ పొజిషన్‌కి ఎలా అయితే ఎళ్లారో, ఇప్పుడు విన్నర్, రన్నర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 3 అండ్ 4 పొజిషన్స్‌లో ఊహించని మలుపు. అసలు నిజం చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులు ఒక వ్యక్తిని ఆదరిస్తే, ఒక మనిషి జెన్యూన్ అయితే, అతనికి బ్రహ్మరథం ఎలా పడతారనే విషయం పైన ఒక మంచి సూపర్ క్లారిటీ వచ్చింది. నేను మీకది క్లియర్‌గా చెప్తాను. మనమందరం అనుకున్నట్టుగానే, ఇందాక నేను ఈ వీడియోని స్టార్ట్ చేసినట్టుగానే టాప్ 5 కంటెస్టెంట్‌గా సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరు? యాజ్ యూజువల్ ఇమాన్యుయల్ అండ్ డెమోన్ పవన్, తనుజ, కళ్యాణ్. ఓకే. అయిపోయింది కదా! అయితే షూటింగ్ ఎలా చేస్తున్నారంటే క్రిందటి సీజన్ వరకు కూడా అంటే సీజన్ 8 వరకు కూడా సాటర్‌డే ఎపిసోడ్‌కి సంబంధించి అంటే మనకి మొత్తం సండే ఎపిసోడ్‌లోనే టెలికాస్ట్ అవుతుంది ఆడియన్స్‌కి. కానీ వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు, మనకి అప్డేట్స్ ఎలా లీక్ అవుతాయని చెప్తున్నా నేను. అయితే ఫోర్త్, ఫిఫ్త్, థర్డ్ పొజిషన్స్ వాళ్ళు సాటర్‌డే ఎలిమినేట్ అయిపోతారు. ఓన్లీ టాప్ 2 కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఓకే. మీకు అర్థమైంది కదా మ్యాటర్. అయితే ఈసారి అలా కాకుండా టాప్ 4 అండ్ టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ చేశారు. టాప్ 3 కంటెస్టెంట్స్ సండే షూటింగ్ వరకు వెయిట్ చేయాలి. మరి టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు కదా! మీరందరూ అనుకున్నట్టుగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్ అయితే కాదండి. టాప్ 4 కంటెస్టెంట్‌గా టాప్ 4గా ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా? ఇమాన్యుల్. యెస్. మీరు విన్నది నిజమే. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 4 కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అసలు ఈ సీజన్ స్టార్టింగ్‌లో ఇమాన్యుయల్ ప్రభంజనం నడిచింది. కానీ, కానీ తను చేసిన కొన్ని తప్పుల కారణంగా, తను చేసిన కొన్ని బ్యాక్ స్టాబ్స్ కారణంగా ఎస్పెషల్లీ భరణి గారు, తనూజ, లాస్ట్‌లో సంజన. ఈ ముగ్గురి విషయంలో తను చేసిన కొన్ని విషయాలు జనాలకి ఎక్కల. జనాలకి నచ్చల. కానీ నాణానికి మరొక వైపు డెమోన్ పవన్. డెమోన్ పవన్ వచ్చిన ప్రతి వాళ్ళు రితు మంచిది కాదు. అంటే మంచిది కాదంటే ఆ అమ్మాయితో ఉండడం వేస్ట్. నువ్వు నీ గేమ్ ఆడు. నువ్వెందుకు తనతో బాండింగ్ పెట్టుకుంటున్నావు అనేసి అంటున్నా కూడా నాకు నచ్చింది నేను చేస్తా. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను లేదా ఒక అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానంటే జెన్యూన్‌గానే ఉంటా అని చెప్పాడు చూసారా? అంటే తన నిజాయితీని మనం యాక్సెప్ట్ చేయాలి. సీజన్ 8లో విష్ణుప్రియ పృథ్వీని ఇష్టపడింది. ఏ అమ్మాయి కూడా అంటే తను మామూలుగా చదువుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న టైంకి ఒక అబ్బాయిని ప్రేమించింది మనస్ఫూర్తిగా. ఆ అబ్బాయి కూడా మంచివాడే, మంచి ఉద్యోగస్తుడే, అలవాట్లు లేవు, బుద్ధిమంతుడైన అయినా కూడా పెద్దలు ప్రేమ వివాహాలను తొందరగా యాక్సెప్ట్ చెయ్యలేరు. అలాంటి విష్ణుప్రియ అందరి ముందు యెస్. నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఏంటి తప్పేంటి అని అడిగినప్పుడు ఆమెలో ఉన్న జెన్యూనిటీకి అందరూ ఓట్లేసారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు డెమాన్ పవన్‌కి కూడా తన జెన్యూనిటీకి ఓట్లేస్తున్నారు. అయితే డెమాన్ పవన్‌కి ఇంకొక పెద్ద జెన్యూనిటీ చెప్పమంటారా? ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన 50% మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. యాస్ ఎ రివ్యూవర్ నా నాకు కూడా వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ వచ్చినట్టు తెలీదు. అయితే డెమాన్ పవన్ చెప్పలా. హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. హెల్త్ బాగలేదు. నేనిక్కడికొచ్చే ముందు అని చెప్పేసి ఏడ్చాడు. అంతేకాని మా నాన్నగారికి టంగ్ క్యాన్సర్ వచ్చింది. లేకపోతే ఆ క్యాన్సర్‌కి చాలా డబ్బులు ఖర్చవుతాయి అని ఒక్క మాట చెప్పలా.
ఎప్పుడు చెప్పాడు తెలుసా? 15థ్ వీక్ ఫస్ట్ డే మీ బిగ్ బాస్ జర్నీ చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు. సో, అప్పటి వరకు సింపతి కార్డ్ లేదు. ఓకే. ఇంకోటేదో ఇంకో కార్డ్ లేదు. ఏం కార్డు లేదు. తన ప్యూర్ జెన్యూన్ గేమ్ తను ఆడాడు. అది ప్రజలు అబ్జర్వ్ చేశారు. యెస్. గొడ్డులాగా పాపం కిచెన్‌లో కూర్చొని, పడి, లేచి, వంట చేసి, టాస్క్‌లాడి, అందరి చేత తిట్లు తిని, ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా "నీకు బుర్ర లేదురా, నీకు బుర్ర లేదురా, నీకు కండబలం ఉంది, నీకు బుర్ర లేదు" అంటూ చాలా టార్చర్ పెట్టారు. ఎప్పుడైతే రితు ఎలిమినేట్ అయిపోయిందో ఒక్కసారిగా తన లైఫ్‌లో ఊహించని పెద్ద మలుపైతే వచ్చింది. అదే టాప్ 3 కంటెస్టెంట్. ఇప్పుడు 'బిగ్ బాస్' ఏం చేయబోతున్నాడు అంటే, మనం పాత వీడియోలో చెప్పుకున్నట్టుగా 'బిగ్ బాస్' ఎవరికైతే సూట్‌కేస్ ఇవ్వాలనుకున్నాడో, వాళ్ళకి సూట్‌కేస్ ఇవ్వడం కోసం ఏదైనా చేస్తాడు. సో, టాప్ 4 కంటెస్టెంట్‌గా సీజన్ 7లో యావరికి, సీజన్ 3 యావరికి ఆహ్, ఇచ్చేసాడు. ఆఫర్ చేశారు. కానీ సీజన్ 8లో టాప్ 4 కంటెస్టెంట్ ప్రేరణకి అసలు ఆఫర్ చేయల. ఇప్పుడు సీజన్ 8లో అంటే సీజన్ 8లో నబీల్‌కి ఆఫర్ చేశారు. టాప్ 3కి ఆఫర్ చేశారు. నబీల్ వద్దన్నాడు, గౌతమ్ వద్దన్నాడు, ఎవ్వరు వద్దన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా! డెమాన్, తనుజ, కళ్యాణ్‌లో టాప్ 3 కంటెస్టెంట్స్‌కి ఖచ్చితంగా అమౌంట్ ఆఫర్ ఉంటుంది. అయితే ఇక్కడ డెమాన్, పవన్‌కి సంబంధించి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ ఇద్దరు కూడా తీసుకోరు. అంటే వాళ్ళకి మనీ అవసరం లేదు. దే వాంట్ విన్నింగ్. అయితే డెమాన్, పవన్‌ని వాళ్ళ పేరెంట్స్ తీసుకో నాన్న అని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాలేవు కాబట్టి. సో, ఈ క్రమంలో చూసుకుంటే సూట్‌కేస్ విషయంలో భారీ ట్విస్ట్ ఉంటుందని మనం అనుకున్నాం కదా! ఆ భారీ ట్విస్టే ఇది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ 14థ్ వీక్‌లో కూడా ఇమాన్యుయల్ టాప్ 3 పొజిషన్. ఎప్పుడైతే డెమాన్ పవన్‌కి అసలు ఊహించని ప్రభంజనం అండి. నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా డెమాన్‌కి ప్లీజ్ ఓటేయండి. మీకొక పెద్ద జోక్ చెప్పమంటారా? ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే బిగ్ బాస్ చూసి, బిగ్ బాస్‌లో పలానా కంటెస్టెంట్స్‌ని సపోర్ట్ చెయ్యండి అని కొంతమంది చెప్తారు కదా! దానిలో యునానిమస్‌గా ఒక భరణి గారు తప్ప ప్రతి ఒక్కళ్ళు డెమాన్ పవన్‌ని సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు. మీరనొచ్చు మరి శ్రీజ, ప్రియ అంటే వాళ్ళు డెమాన్‌ని చేశారు, కళ్యాణ్‌ని చేశారు. ఇద్దరిలో ఎవరికి మీ ఓటేసినా పర్లేదని చెప్పానన్నమాట. మర్యాద మనీష్ కానీ, అలాగే రాము కానీ, రితు కానీ, సాయి శ్రీనివాస్, నిఖిల్ నాయర్, గౌతమ్ ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే బిగ్ బాస్‌ని చూస్తూ లేదు మీరు ఓటు వెయ్యాలి అని చెప్పేసి కొంతమంది ప్రమోషన్స్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో. వాళ్ళందరూ డెమాన్ పవన్‌కి చేశారనమాట. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ అయితే ఫోర్త్ పొజిషన్‌లో ఎళ్ళిపోయాడు. సంజన ఫిఫ్త్ పొజిషన్‌లోకి ఎళ్ళిపోయింది. ఇక డెమాన్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు కదా! సో, థర్డ్ పొజిషన్ ఖచ్చితంగా మనీ ఆఫర్ అయితే వస్తుంది. అది 10,00,000 15,00,000 అనే విషయం తెలీదు. బట్ డెమాన్ పవన్ ఖచ్చితంగా అమౌంట్ తీసుకుంటే బావుంటుందనేది నా అభిప్రాయం. మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.